మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మీకు ధ్యానంలో పెట్టాను. 3వ వచనంలో ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్య జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉండును. యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానివేతురు. 3వ వచనం అది మీకా గ్రంథంలో 4వ అధ్యాయంలో 3వ వాక్యం. ఏంటి దీని సారాంశం అంటే మనుషుల మధ్య సమాధానము ఉంటుంది. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 16 నుంచి 17వ వాక్యాలు. మనుషుల మధ్య సమాధానము ఉంటుంది. అక్కడ మన దేశంలో చూస్తే ప్రొటెస్టులు దగ్గర ఎక్కువైపోయినాయి. ప్రొటెస్టులు పేపర్ లీక్స్, ప్రొటెస్టులు. 4వ తారీఖు ఇంకొక ప్రొటెస్ట్ లేకపోతుంది. ఇరాన్, అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు కొట్లాడుతున్నారు అక్కడ. హమాస్, ఇజ్రాయెల్. మన ఉక్రెయిన్, రష్యా కొట్లాట. సమాధానం ఎక్కడుందండి? రాజ్యాల మధ్య, మనుషుల మధ్య. ఇంకా చూస్తే అత్త కోడళ్ళు ఇద్దరు గుద్దులాడుకుంటారు, మాట్లాడుకోరు. వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. అత్త వస్తుందంటే కోడలు ఇంకొక ఇంట్లోకి పోయి కూర్చుంటుంది. అలాంటి రాజ్యం. సమాధానం ఎక్కడుంది? అత్తకి కోడలకే సమాధానం లేదు. మనుషుల మధ్య సమాధానము లేదు. మనుషుల మధ్య సమాధానం లేదు. ఇక్కడ వాక్యంలో ఏం చెప్తాడంటే మనుషుల మధ్య సమాధానం ఉంటుంది. ఈ యొక్క వాక్య సారాంశం యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో 16వ వాక్యం 17వ వచనములో అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. ఎక్కడి నుంచి దిగుద్ది? బైబిల్ ఏమంటాడంటే నీతిని గురించి సత్యము భూమిలో నుంచి మొలుస్తుంది అన్నాడు. భూమి లోపల నుంచి మొలవాలి సత్యం. అబ్రహాముతో అంటాడు దేవుడైన యెహోవా, దమస్కు ఎలియాజరు నీ వారసుడు కాదయా, నీ గర్భమందు పుట్టాలంటాడు. గర్భమందు పుట్టాలి. ఏంటిది? సంతానం. భూమిలో నుంచి సత్యం మొలవాలి. అదే నీతి ఫలభరితమైన భూమిలో నీతి దిగును. ఫలభరితమైన భూమిలో నీతి దిగుతుంది. ఆ భూమిలో నుంచి అది మొలకగా పైకి వస్తుంది. సత్యము వల్లి, సత్యము లాగున. నీతి సమాధానం కలుగజేయును. నీతి వల్ల నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. నీతి సమాధానం కలుగజేస్తుంది. రోమపత్రిక 14-17 వచనమేమో పరిశుద్ధాత్మ యందలి ఆనందమే నేను తీసుకొనక, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, అది దేవుని రాజ్యము. భోజనం కాదు దేవుని రాజ్యం అంటే. నీతి సమాధానము దేవుని రాజ్యం అంటే అర్థం అది. దేవుని రాజ్యం అనగా ఏం చెప్తారు మీరు? దేవుని రాజ్యం అంటే ఏంటండి? సంఘం అండి అంటారు కొందరు. మంచిదే, కరెక్టే, కాదన్ను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని రాజ్యము నీతి సమాధానంతో ఉంటుంది. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. ఎప్పుడు ఏడుపు ముఖాలు, ఎప్పుడు ఏడుచుకుంటూ కూర్చోవటం,
మొగుడు పిల్లలు బుద్ధులు ఆడుకోవటం, లేకపోతే అత్త కోడలు బుద్ధులు ఆడుకోవటం, లేదా బజార్లో వాళ్ళు ఉంటారు చూడండి పక్క వీధిలో, వాళ్ళతో కొట్లాట వీళ్ళతో కొట్లాట, అది సమాధానము కాదు. లేదా ఈ దేశం ఇంకో దేశంతో కొట్లాట, యుద్ధము, మన రాజకీయ పార్టీలు కొట్లాటలు, ఇవన్నీ సమాధానం కాదు, నీతి కాదు. దేవుని రాజ్యము సమాధానం కలిగినది. ఆ రాజ్యంలో సమాధానం ఉంటుంది. భూమి మీద సంఘాల్లో బుద్ధులు ఆడుకునే వాళ్ళు ఆ రాజ్యంలోకి రారు. ఎందుకు రారండి? నేను వస్తా అంటారు. చూడండి, ఇప్పుడు చూడండి, రెడ్లు దేవుని నమ్ముకున్నారట, చచ్చిపోయారు. చచ్చిపోయినాడు అక్కడ పోయి దేవదత్తులు అక్కడ కాపలా ఉన్నారు కదా, ఈ రాజ్యంలో మరి రెడ్లు ఉన్నారండి అని అడిగిండంట ఈ సచ్చినోడు. మీ రెడ్లందరూ నరకంలో ఉన్నారయ్యా అని ఆయన సమాధానం చెప్పాడు. ఎందుకనంటే రెడ్డి అనే భేదం ఉంది కదా నీలో, ఆ భేదం రావలేదురా, నువ్వు మారుమనసు పొందలేదురా, అందుకని వాళ్ళందరూ మీ వాళ్ళందరూ నరకంలో ఉన్నారు, నువ్వు కూడా పొందలేవు కన్నా అని చెప్తాడు. అది బ్రాహ్మణుడు ఒకడు దేవుడిని నమ్మాడు. అతనేమంటాడు, అక్కడ పోయి దేవదూతలు కాపలా ఉంటారు దేవుని యొక్క రాజ్యానికి. అక్కడ ఆడేమంటాడంటే, మా బ్రాహ్మణ్స్ అందరూ మీ పరలోకంలో ఎక్కడున్నారు చూపెట్టాయంటే, మీ బ్రాహ్మణ్స్ అందరూ నరకంలో ఉన్నారు, పరలోకానికి రాలేదయ్యాడు. ఎందుకంటే నమ్మినోళ్ళైనా బ్రాహ్మణ్ అనే పదం ఉంది కనుక నీ బ్రతుకులో పరలోకంలోకి రారు. అది మారుమనసు కాదు. భేదం లేకుండా ఉంటేనే నువ్వు ఆ రాజ్యంలోకి చేరతావని వాక్యం చెప్తుంది. భేదాలు ఈ కులాలు ఉన్న రోజులు ఇక్కడ బుద్ధులాటే ఉంటుంది, కొట్లాటే ఉంటుంది, సమాధానం ఉండదు, నీతి ఉండదు. మతాలు ఉన్న రోజులు కొట్లాటే ఉంటుంది. అంతే కదా. రాజకీయ పార్టీలు ఉన్నన్ని రోజులు ఆ పార్టీకి యుద్ధమే ఉంటుంది ఓట్ల దగ్గర. నాది రాజ్యం నాది, నేను ఏలాలి, నేను ఏలాలి అవే ఉంటాయి. కానీ దేవుని రాజ్యం అది కాదు. దేవుని రాజ్యం సమాధానం కలిగినది, శాంతి కలిగినది. అలాంటి తత్వం కలిగిన వాళ్ళందరూ ఆయనకు ముందునే గుర్తింపు. అందుకని వాళ్ళని మార్చరా బాబు, అందుకే నిన్ను నా సేవకు పిలిచి పంపానురా బాబు అంటాడు ఆయన. నన్ను నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, ఇవన్నీ తత్వాలు ఆ రాజ్యంలో లేవు, ఈ పద్ధతులు లేవు, ఈ లక్షణాలు లేవు. ఆ రాజ్యంలోకి వీళ్ళ జనాలను ముందుకు రావాలంటే వీటన్నిటిని హృదయంలో లేకుండా చంపడం అంటే మీ అపరాధముల స్థితి మీరు చచ్చిన వారు ఉండగా క్రీస్తు ఆయన తిరిగి జీవంతో లేపాడని ఆ వాక్యం బోధిస్తుంది. అపరాధం, అది అపరాధం. ఏంటి? కులమెంచి తిట్టడము అది అపరాధం, తప్పది. మతమెంచి తిట్టడము అది తప్పు. నేను తిట్టడం లేదు. రాజ్యంలోకి రావాలంటే ఇవి సావాలి, హృదయంలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి సమాధానం కలుగజేస్తుంది. నీతి వలన నిత్యమును నిమ్మడము నిభ్రము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఇది వాక్యం. అయితే దేవునికి స్తోత్రాలు. మనుషుల మధ్య దేవుని యొక్క రాజ్యములోకి వచ్చిన వారందరికీ సమాధానం ఉంటుంది. మనుషుల మధ్య సమాధానం. భూమి మీద కాదండి, ఈ రాజ్యంలో సమాధానం ఉండదు. ఈ రాజ్యంలో బాంబులు పడుతుంటాయి, అక్కడక్కడ గన్నులతో గాలు చేస్తుంటారు. ఏడుందని సమాధానం? మనుషులు చంపమంటుంటే. నీట్ ఎగ్జామ్ విషయంలో 20 మంది వచ్చారు. మొన్న ఎగ్జామ్ జరిగిందా, పేపర్ లీక్ విషయంలో 20 మంది వచ్చారు. సమాధానం అది కాదు. అందుకని జీవరాశుల మధ్య సమాధానం ఉంటుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6 నుంచి 9వ వచనములండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు చదివితే, ఆ పిల్ల చాలా మంచి పిల్ల. పాలు బాగా తాగితే బుగ్గలెట్టు ఉబ్బినాయి 2. వాడు నాన్నలాగుంది అమ్మాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలంటే చాలా ఇష్టమే నాకు. మీకు తెలియదు కానీ మేము చెప్పాం, లోపల ఉన్న విషయం బయట చెప్పం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే 11వ అధ్యాయం 6వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు చదివినప్పుడు దీనిలో జంతువుల మధ్య సమాధానం ఉందని. జీవరాశుల మధ్య అంటే
11వ అధ్యాయము 6-9 వాక్యం. దీనిలో తోడేలకి గొర్రె పిల్లకి సమాధానం ఉంది, సుద్దుపులి మేక పిల్లకి సమాధానం ఉంది, తర్వాత తోడ కొదమ సింహానికి సమాధానం ఉంది, పెంచబడిన కోడె దూడకి కొదమ సింహానికి సమాధానం, బాలుడు వాటిని మేపడానికి తోలుతాడు, ఆవులు ఎలుగులు కూడి మేస్తాయి, వాటి పిల్లలు ఒక చోటనే పడుకుంటాయి, ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేస్తుంది. సింహం ఏంటంటే గడ్డి మేయటం చూసారా, మేకను తింటాం గొర్రెను తింటాం చూసాం, కానీ జంతువులను తింటాం చూసాం, కానీ మన గడ్డి మేస్తుందా, మన అదే సింహము గడ్డి మేస్తుందని చెప్తున్నాడు. పాలు పొడిసి పిల్ల నాగుపాము పుట్ట మీద ఆటలాడుతుంది, మిడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి దాస్తుంది. నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదంటే నాశనం చేయదు, కీడు చేయదు. సముద్రము జలముతో నిండినట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున అయిపోయింది. లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండి ఉండును. ఏ దినం ఇది? రాజ్యమేది, ప్రభు రాజ్యములోనే జరుగుతుంది. తర్వాత నేటి సంఘముల మధ్య సమాధానము, జాతి భేదము, కుల భేదము పడగొట్టాలి. సంఘాల మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, ఇట్లాగే బోర్డని సంఘాలు ఉన్నాయి, మందే కాదు, ప్రపంచం మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి. క్రైస్తవులే వాళ్ళంతా. వాళ్ళ మధ్య ఏముందంటే ప్రధానంగా జాతి భేదం. జాతి అంటే అర్థమవుతుందా? రేస్, మన కుల భేదం, దాన్ని పడగొట్టాలి. కొన్ని సంఘాల్లో, మన సంఘంలో కూడా ఏం జరుగుతుందంటే పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు మా కులం పిల్లకి మా కులం పిల్లగాడే కావాలంటున్నారు. ఇంకొక కులం పిల్లల్ని, కులం అంటారు కదా, భారతదేశంలో కులాలు ఉన్నాయి కదా, ఇంకొక కులం పిల్లల్ని చేసుకోరు. ఎందుకని? మాకే కావాలంటారు. ఎందుకని? అదే పడగొట్టాలనేది. దాన్ని పడగొట్టిన రోజున ఉద్యమం వస్తుంది ప్రజల మధ్య. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 14-17 వాక్యం వరకు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు ఏం రాసి ఉందండి అక్కడ? 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 14 నుంచి 17 వరకు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసిన. అసలు వాస్తవానికి యూదులకి ఈ ప్రపంచం మీద ఉన్న జనాలకు అసలే కలవదు. యూదులు ఇళ్లలో ఈ అన్ని జనులు వాళ్ళ పాత్రని ఇట్లా ముట్టుకున్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే పాత్రను అయితే 7 సార్లు లేకపోతే ఒకసారి అయినా కనీసము సబ్బుతో రాసి అశుభ్రంగా కడుగుతారు. ఏది? యూదులు. అన్నిటికన్నా యూదులకు అసలు కలవదు. మన దేశంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక బాపనాయన పూజారి పోతాడు హనుమాన్ మందిరానికి పూజ చేయటానికి. ఎంగనాయకుడు బాల్యం పోతాడు, ప్రతిరోజు వెళ్ళి నైవేద్యం పెట్టి వస్తాడు ఆ బొమ్మకి. ఆయన చూసి నేను అంత దూరం పోయి నిలబడేవాడిని, అంత దూరం నుంచి నడుస్తుండేవాడిని. దీన్ని ఏమంటారు? వాళ్ళని అంటుకోకూడదు. అంటుకుంటే ఏమైంది? బాపనాయన్ని అంటుకుంటే ఏమవుతుంది? ఏం కాదు కదా. కానీ వానికి ఏమవుతుంది? భేదం ఉంది. వానికి ఏం భేదం ఉందంటే, వీడు అంటుకుంటే నేను మైల పడతా, వీడు అంటుకుంటే మైల అంటే ఏమేమి దాన్ని ఏమంటే అంటరాంతానం అంటారు. దాన్ని మైలు పడతా అని అంటనేడు బాపనాయన. నేను దూరంగా పోతుంటే నన్ను మెచ్చుకునేవాడు ఆ ముసలోడు. అరే ఎవరు అనుకోండి, చిన్నపిల్లగాని కదా, ఈ ముసలోడిని అంటుకోకూడదు కాబోలో అనుకుంటూ దూరంగా నడిచిపోతుంటాడు. అటు పూజకు పోతుండవు. అయితే భేదం ఉంది. యూదులకి ఇలాంటి భేదం ఉండే పూర్వము. ఈ క్రీస్తుని ఎరగిన వారు, యెహోవాని ఎరగిన వారి విషయంలో వాళ్ళని ముట్టకూడదు,
ఇప్పుడు సమరయులు యూదుల్ని ముట్టరాదు. నువ్వు యూదుడివి, మేము సమరయులము, స్త్రీ అంటుంది. నేను ఇచ్చే నీళ్ళు నువ్వు ఎట్ట తాగుతావయ్యా, నువ్వు యూదుడు కదా అంటుంది. పాత్ర కొండను ముడితే కొండను పగలగొట్టేస్తారు. అది ఇత్తడిది కానీ బంగారాన్ని కానీ స్టీల్ది కానీ అయితే తోముతారు బాగా. యూదులు ఆ భేదాలు ఉన్నాయి అక్కడ. ఆ భేదాలని, ఉభయుల మధ్య భేదాలను నాశనం చేశాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నట్టు. మీకును మాకును నేను దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోటను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసిన ఇట్లు సంధి చేసు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించింది. ఇదండి. అంటే అర్థం ఏంటి? దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కులభేదం లేదు, మతభేదం లేదు. అందరూ మానవులే. మానవులైనను వాళ్ళందరూ పాపులు కనుక ఆయన అందరిని ఏకం చేసి పాపక్షమాపణను వసగాను అనే వాక్యం బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాతి భేదము కులభేదాన్ని నాశనం చేయాలి, పడగొట్టాలి. నేడు సంఘాల మధ్య ఇది ఉందన్నట్టు. సమాధానము రావాలంటే జాతి భేదం, కులభేదం, ప్రేమతో, సహనముతో, తర్వాత దీర్ఘ శాంతముతో, సంపూర్ణమైన వినయముతో, సాత్వికముతో నడుచుకొనవలనని హెచ్చరింపబడుతున్నాము. ఇదే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు సాత్వికము, సంపూర్ణ వినయము, దీర్ఘశాంతము, ప్రేమ, సహనము ఇవన్నీ ఉంటాయి. ఏది? ఎఫెసీలో 4వ అధ్యాయంలో 1 నుంచి 6వ వచనం వరకు చదువుకుంటే సహనం ఉండాలి, సాత్వికం ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇవన్నీ నేర్పుతున్నాడు అక్కడ వాక్యాల్లో. ఇంకా 1 కొరింథీ 7వ అధ్యాయం 15వ వాక్యం మీరు చదువుకోనండి. కొలస్సీ 3వ అధ్యాయం 12 నుంచి 15వ వాక్యం చదవట్లా. ఇంకొకటి దీనిలో నిర్భయము. క్రీస్తు పాలనలో నెమ్మది ఉంటుంది. యేసు ప్రభు పరిపాలనలో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది. నేటి సంఘంలో భయం లేకుండా పనిచేయాలి. ఫిలిప్పీ 1వ అధ్యాయము 28వ వచనము, హెబ్రీ 13వ అధ్యాయము 5 నుంచి 6వ వచనాలు చదివితే కొన్ని విషయాలు బోధపడతాయి. దేవుని పిల్లలకు మరణ భయము ఉండదో. ఒక వచనం చదువుకుందాం. ఫిలిప్పీ 1వ అధ్యాయంలో 21 నుంచి 23వ వచనం ముగిస్తున్నాను. ఫిలిప్పీ 1వ అధ్యాయము 21 నుంచి 23వ వచనం వరకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. అమ్మ ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? సావటం మేలయ్యా, కానీ బ్రతకటం క్రీస్తు. బ్రతికుంటే క్రీస్తుని కలిగి ఉంటా, చచ్చిపోతే మేలు, దేవుని దగ్గర ఉంటా. చచ్చితే అక్కడ ఉంటా, బతికుంటే మీకు సేవ చేస్తా. అయితే నేను బ్రతికొనటం మీ అందరికి మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. ఆయనలో శరీరముతో నేను జీవించుడే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అంటున్నాడు. ఏది మేలు? అమ్మల్లారో అకల్లార ఆలకించరండి, ఆలోచించరండి. ఆయన పాట పాడతాడు. ఏది మేలు? చచ్చిపోవడం మేలు, మరి మేలు. బతికుండటం క్రీస్తే. చచ్చిపోవడం ఎట్ట చచ్చిపోతాడు మరి ఆయన? చచ్చేది ఎట్లా? మీరు అంటారన్నమాట. నేను అనేక సార్లు ఐ యామ్ రైట్ టు డై అన్నాను దేవుడితోనే. ఇప్పుడు కాదు, 38 ఏళ్ళ 35 ఏళ్ల క్రితం
నేను ఒక మాట అంటున్నాను దేవునితో, లోనా మీద పోతున్నప్పుడు ఇటు పోతున్నా, ఐఎమ్ రైట్ టు డై అన్నాను, ఫర్ యూ అన్న, మీకోసం నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. అదే సంకల్పము, అదే నిర్ణయము నేడు కూడా ఉంది నాలో. ప్రజలాడు హల్లెలూయా. అది మేలు, దేవుని దగ్గర పోవటం క్షేమకరం. కానీ భూమి మీద బ్రతికుంటే సంఘానికి సేవ చేస్తాం. అది ఆ వాక్యంలో ఉన్న విషయం. అది 3-4 రెఫరెన్స్లు వదిలిపెట్టేది చదవటం, టైం క్లోజ్ అయింది. అందుకని మోకాళ్ళ మీద నుండి బల్లెద్దాం.